इंदौर की माटी से उठी हल्दी की धूल, अमित शाह जी लाए हैं विजय का सिंदूर। आइए करें स्वागत केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री अमित शाह का 29 जून 2025 दोपहर 1:30 बजे निजामाबाद तेलंगाना में, जो करेंगे राष्ट्रीय हल्दी बोर्ड के मुख्यालय का उद्घाटन भी। इस ऐतिहासिक अवसर का हिस्सा बने अरविंद धर्मपुरी, सांसद निजामाबाद लोकसभा क्षेत्र। నమస్తే. మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో జూబ్లీ హిల్స్ స్థానం ఖాళీ అయింది. సో అక్కడి నుంచి 6 నెలల్లో ఎలక్షన్ ఉండబోతున్నాయి. మహమ్మద్ జావేద్, ఒకసారి అతనితో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఏమంటారు, చాలా రోజులు వెలుగు ప్రేక్షకులకు యాజమాన్యానికి నమస్కారం. ఏమంటారు, ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఫేవర్ ఉంటుంది, ఎందుకంటే అది అధికారంలో ఉంది కాబట్టి అక్కడి నుంచి ఎలక్షన్స్ వస్తే ఫేవర్గా ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా లేకపోతే ఎవరైనా ఎంఐఎం సపోర్ట్గా తీసుకుంటే బయటపడతారు, లేకపోతే ముస్లిం జనాభా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళ లబ్ధి ఉన్న వాళ్ళే ఎక్కువ బయటపడే అవకాశం ఉంటుంది. దీని పట్ల మీరు ఏమంటారు? ముఖ్యంగా ఏంటంటే బై ఎలక్షన్ అంటే యాక్చువల్గా గవర్నమెంట్కి ఫేవర్గా ఉంటుంది అనేది 10% మాత్రమే. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమ కార్యక్రమాలు, అక్కడ ఉన్నటువంటి ఏరియాలో జూబ్లీ హిల్స్ ప్రాంతానికి సంబంధించి ఉన్నటువంటి ఏరియాలన్నీ కూడా బస్తీ ప్రాంతాలే. పైన పడే జూబ్లీ హిల్స్ పేరు చాలా స్పష్టంగా పెద్దగా కనపడతా ఉంది, కానీ అక్కడ ఉన్న యూసుఫ్గూడ బస్తీ అయితేమి, ఎల్లారెడ్డిగూడ బస్తీ అయితేనేమి, బోరబండ బస్తీ అయితేనేమి, భరత్ నగర్ బస్తీ అయితేనేమి, కృష్ణానగర్లో ఉన్నటువంటి అతి పేదవాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కావాల్సినటువంటి ప్రతిఫలాలు మన ప్రభుత్వం ద్వారా అందుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, భట్టి విక్రమార్క గారి డిప్యూటీ సీఎం నాయకత్వంలో అక్కడ అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందటమే కాక వాళ్ళ పిల్లలకు మంచి చదువులు చెప్పించడానికి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేయడము, యువతకి ఉపాధి కోసము స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడము, అలాగే మహిళలు ఎక్కడికి ఉదయం లేస్తే పనికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఈ హైదరాబాద్ నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా కానీ ఫ్రీగా ఉచితంగా బస్సులో ప్రయాణం చేయటము. అదే రకంగా ఏదైతే మొదటి తారీఖు రాగానే కరెంట్ బిల్లు తీసుకొచ్చి చేతిలో పెట్టినటువంటి సందర్భంలో భర్త జేబులోంచి డబ్బులు తీసేసి కరెంట్ బిల్లు కట్టేటటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ 200 యూనిట్లు మాత్రమే కాల్చుకుంటే 200 యూనిట్ల లోపు అయితే విద్యుత్ బిల్లు కట్టకపోవడము, సిలిండర్ 500 రూపాయలకే దొరకటము, ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం చేసినటువంటి ఈ స్కీమ్లు అయితే ఉన్నాయో అవన్నీ వాడుకునేటటువంటి వాళ్ళు బస్తీల్లో చాలా ఎక్కువగా ఉన్నారు. ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలోనే ఈ బస్తీలు, కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఏకపక్షంగా ఓటేయడానికి వస్తారు. అదే రకంగా గతంలో ఎప్పుడు చూసినా కానీ మీకు 38-40% కంటే ఎక్కువ ఓటింగ్ ఎప్పుడు జరగలేదు. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ మాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి బస్తీల్లో వాళ్ళందరినీ కూడా కదిలించి అక్కడ ఉన్నటువంటి అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరినీ కూడా కలిసి 90% అక్కడ పోలింగ్ అయ్యేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. ఆ 90% పోలింగ్లో అత్యధిక, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాన్స్టిట్యున్సీ కంటే కూడా అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం జూబ్లీ హిల్స్. అంటే గతంలో కూడా చూస్తే అజరుద్దీన్ పోటీ చేశారు, జస్ట్ ఎక్కువ మెజార్టీ కాదు, ఒక 10,000-16,000 మెజార్టీతో ఆయన ఓడిపోయిండు. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ కొంచెం ప్లస్సే ఉంటుంది, కాకపోతే ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఎంఐఎం పోటీలో ఉంటే కాంగ్రెస్కు దెబ్బ అని చెప్పేసి అంటూ ఉన్నారు, మీరేమంటారు? ఏంటంటే అది అధినాయకత్వం పోటీలో ఉండటమా లేదా అనేది వాళ్ళు చూసుకుంటారు. గతంలో ఎంఐఎం పార్టీ అక్కడ పోటీ చేయబట్టి అసదుద్దీన్ గారి 12,000 అతి స్వల్ప మెజార్టీతో ఓడిపోవటం జరిగింది. కానీ ఈసారి అలాంటిది ఉండదు అని చెప్పేసి భావిస్తాం. ఇప్పుడే కొంచెం ఎంఐఎం తోటి అయితే కాంగ్రెస్ పార్టీ సన్నిహితంగానే ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం పూర్తి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఉంటుంది. అదంతా అధినాయకత్వం చూసుకుంటే అది మా పరిధిలోని విషయం కాదు. అది వాళ్ళు ఏ రకంగా నిర్ణయం చేస్తే మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. వాళ్ళందరూ కలిసి కూర్చొని చేసేటటువంటి నిర్ణయంలో భాగంగా ఎట్లా చేయాలి అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీని అడిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. మాకు కూడా మేము పోటీ చేస్తాం, కాంగ్రెస్ మాకు మద్దతు ఇవ్వండి ఇక్కడి నుంచి, ఎందుకంటే మేము బలంగా ఉన్నాం, మా సామాజిక వర్గం ఎక్కువ ఉంది అని చెప్పేసి అడిగితే అవకాశం అని ఉండొచ్చా? ఇదంతా అధినాయకత్వం చూసుకునేటటువంటి అంశాలు, అలాంటి వాళ్ళు చూసేటటువంటి అంశాలు కావు. ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ కాబోతా ఉంది జూబ్లీ హిల్స్ అనేది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ నుంచి విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది. అది కూడా మైనార్టీ నాయకుడికి ఇస్తారని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నాం. అక్కడ లోకల్లో మేము తిరిగినప్పుడు కూడా చాలా ప్రభావం ఉంది. సరే, ఇప్పుడు వాళ్ళు వేశారు, కాకపోతే అధికార పార్టీ నుంచి మళ్ళీ ఎమ్మెల్యే గెలిస్తేనే మాకు లబ్ధి ఎక్కువ
జరుగుతుందనే ఒక ఒపీనియన్లో జనాలు ఉన్నట్టు తెలుస్తుంది. మీరు దాన్ని గ్రాప్ చేసుకోగలుగుతారా? ఖచ్చితంగా గ్రాప్ చేస్తాము. మేము చేసినటువంటి ఇప్పుడు సంవత్సరంలో చేసినటువంటి కార్యక్రమాలు మేము చెప్తే సరిపోతుంది మా కోట్లు పట్టడానికి. ఇంకా రాబోయే 3.5 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చేటటువంటి ప్రయత్నం చేస్తాము. ఇవాళ 55,000 ఉద్యోగ కల్పన చేస్తాము, 40,000 ప్రైవేట్ ఉద్యోగాలు కల్పన చేస్తాము. అదే రకంగా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ పేదలకి సంక్షేమ అభివృద్ధి పదాలు అందేటట్టు చేయడమే మా లక్ష్యంగా చూస్తాం. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికలు చాలా కీలకమైనవి. ఎందుకంటే ఇన్ని పథకాలు అమలు చేశారు, ఇవన్నీ తీసుకొచ్చారు. నిజంగా జనాలకు చేరినా లేవా అంటే ఈ రిజల్ట్తోనే మనకు తెలియ అవకాశం ఉంది. ఏం చెప్తారు ఈ కీలక ఎలక్షన్ల గురించి? కాంగ్రెస్ కార్యకర్తగా ఏం చెప్తారు మీరు? స్వతహాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అర్బన్ ఏరియాల్లో కొంచెం గ్రౌండ్ క్షేత్రస్థాయికి చేరడం అనేది కొంచెం తక్కువగా జరుగుతుంది. దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో అర్బన్ ఏరియాలో ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలోకి ఈ పథకాలన్నీ తీసుకెళ్ళటము, వాళ్ళకి ఇంకా పెట్టబోయేటటువంటి పథకాల గురించి చెప్పడము, అవన్నీ కూడా వాళ్ళకు వర్తించేటట్టు చేయడం మా బాధ్యతగా తీసుకొని అక్కడ గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తాం. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటనలో గతంలో నేషనల్ చైర్మన్గా చేస్తున్నారు. వారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఇది ఒకటే కాదు, రేపు జరగబోయేటటువంటి GHMC ఎలక్షన్లో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ గెలిచి చూపిస్తాం. అంటే మీలాంటి కార్యకర్తకు ఇప్పుడు డబ్బు ప్రభావం ఎక్కువ ఉంటుంది, కానీ మీలాంటి కార్యకర్తకు అవకాశం ఇచ్చే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ? స్వతహాగా డబ్బు ప్రభావం అనేది మనం అనుకోవటానికి బాగుంటుంది. కేసీఆర్ గారి దగ్గర ఉన్న డబ్బులు ఈ దేశంలో రెండో పార్టీగా చందాలు తీసుకున్నారు, పెట్టినా మరి ప్రభుత్వం రాలేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందంటే డబ్బు ప్రభావం ఎక్కడున్నట్లు? డబ్బు ప్రభావం అనేది కొంతవరకు పరిమితమే తప్పితే డబ్బు ప్రభావం ఏమి ఉండదని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఇవాళ ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు, ప్రజలందరూ పిల్లలందరూ చదువుకొని ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారు. ఏ పార్టీ అయితే భవిష్యత్తులో మనకు భవిష్యత్తు కల్పన కోసం ఏదైతే రాజ్యాంగాన్ని రక్షించేటటువంటి పని తీసుకొని రాహుల్ గాంధీ గారు ఈ దేశం అంతటా తిరుగుతూ ఉన్నారో, మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం తీసుకొస్తే రాహుల్ గాంధీ గారు ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించేటటువంటి కార్యక్రమం తీసుకుని ఈ విషయాలన్నింటినీ ప్రజల వద్దకు తీసుకెళ్తాం. ఖచ్చితంగా డబ్బు ప్రభావం ఉండదని చెప్పేసి ఆలోచిస్తాం. అంటే ఇక్కడ కంపల్సరీ అంటే పోటీ ఉంటుంది. అంటే మీ ఉద్దేశంలో ఎవరితో పోటీ అనుకుంటారు? మేము ఎవరితో పోటీ కాదనుకుంటున్నాం. ఇవాళ ప్రభుత్వం మాదుంది, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం, అభివృద్ధి కార్యక్రమాల పేరిట కూడా ఇప్పుడు అక్కడ జూబ్లీ హిల్స్లో కావాల్సినటువంటి వసతులన్నీ కల్పిస్తూ ఉన్నాం. కాబట్టి ఎక్కడ ఏ పార్టీ కూడా మాకు పోటీ కాదు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో కానీ వాళ్ళతో మాట్లాడిన ఇలాంటివి అంటే అక్కడ నుంచి కూడా చాలామంది అజరుద్దీన్ వద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నట్టు తెలుస్తూ ఉంది. మీరు దీని పట్ల ఏమంటారు? కొంతమంది కొన్ని చోట్ల వ్యతిరేకత ఉండటం అనేది సహజం లీడర్గా ఉన్నప్పుడు. దాన్నేం పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ పెద్ద ఎత్తున మెజార్టీతో గెలవబోతా ఉంది. ఆ మెజార్టీతో గెలవటమే కాదు, ఎందుకంటే ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, నేను కూడా మళ్ళీ పోటీలో ఉంటాను. ఆయన హక్కు అది. కాబట్టి ఆయన కాదు కదా, ఇంకెవరైనా చెప్పొచ్చు పోటీలో ఉంటామని. చివరాఖరికి నిర్ణయం తీసుకునేది అధిష్టానం ఉంది, మాకు PCC నాయకత్వం ఉంది, సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి విన్నవించుకుంటారు. మా మీనాక్షి నటరాజన్ గారు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఇచ్చినటువంటి నిర్ణయం పేరుకు అక్కడ మా మల్లికార్జున్ ఖర్గే గారి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఆయన నిర్ణయం తీసుకొని ఇక్కడికి బీఫామ్ పంపిస్తారు. దాన్ని బట్టి పోటీ చేయటమే తప్పితే ఎవరైనా అడగడానికి హక్కు ఉంది. ఒకవేళ గెలిపే లక్ష్యం, ఒకవేళ వీళ్ళకి ఇస్తే మనం గెలిచేటట్టు అవకాశం ఉంది అధిష్టానం చెప్తే మీరు ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఎవరికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా మేము కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ కార్యకర్తగా ఖచ్చితంగా అక్కడ పనిచేస్తాము. అక్కడ పనిచేసి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపిస్తాము. అదే రకంగా గెలిపించడమే కాదు, దాని ప్రభావం ఈ GHMC ఎలక్షన్లో మొత్తం ఉండేటట్టుగా, ఇంకా రాబోయే రోజుల్లో ఖమ్మం, వరంగల్ మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా దీని ప్రభావం ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తాం. రాబోయే రోజుల్లో గ్రామ పంచాయతీ, MPTC, ZPTC అన్ని ఎన్నికలు ఉన్నాయి. వీటన్నిటి ఎన్నికల్లో కూడా ఈ ప్రభావం చూపిస్తుందని చెప్పేసి అనుకుంటాం.